Audio Jungle. నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ పట్టణంతో పాటు పలు మండలాలు, గ్రామాలలో వాగులు, గోదావరి నది, గుట్ట ప్రాంతాల నుంచి అక్రమంగా మొరం, ఇసుకను తిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలోని పరివాహక ప్రాంతాలైన చిట్యాల వాగు, సిద్దాపూర్ వాగు, మామడ మండలం కమల్కోట్, కొత్తూరు, పొన్కల్, సారంగాపూర్ మండలం స్వర్ణ వాగు పరివాహ ప్రాంతాలలో గల గోదావరి నదిలోనే ఇసుకాసురులు రహదారిని నిర్మించుకొని ప్రాక్లేన్ల ద్వారా ఇసుకను పెద్ద పెద్ద కుప్పలుగా పోసి నిర్మల్ జిల్లా అంతటా అక్రమంగా తరలిస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా గోదావరిలో నీరు ఉండగానే మిషన్ల ద్వారా ఒక పెద్ద ఇనుప చూవ్వతో నది మధ్య నుండి ఇసుకను తోడుతున్నారని, అలాగే హైటెక్ మిషన్లతో పెద్ద పెద్ద పైపుల ద్వారా గోదావరి నది మధ్యలో పైపును ఉంచి ఇసుకను నీటి ద్వారా తోడి జాలిపై పోస్తున్నారు. ఈ విషయంపై అధికారులకు తెలిపినప్పటికీ స్పందించక, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నిర్మల్ పట్టణంలోని నడిఒడ్డున గల మంచిర్యాల చౌరస్తా నుంచి కంచేరోని చెరువు కట్ట వరకు, ఈద్గాం, మంజులాపూర్, బైల్ బజార్ తదితర ప్రాంతాలలో అధికారుల అనుమతి లేకుండానే జాతీయ రహదారి పక్కనే ఇసుకను కుప్పలుగా పోసి అక్రమంగా లక్షల రూపాయలను కొందరు సొమ్ము చేసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇదిలా ఉంటే ఇసుకను తరలించే వాహనాలకు సైతం నెంబర్ ప్లేట్లు లేకపోవడం గమనార్హం. నిర్మల్ జిల్లాలో గత 15-20 సంవత్సరాల నుండి అక్రమంగా ఇసుక దందా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అందచందంగా కొనసాగుతుంది. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుకాసురులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొంటున్నారు.